ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు ఇచ్చిన యొక్క విలువైన సమయాన్ని బట్టి మీ స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. సంఘంగా కూడి తండ్రి మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప సమయము మాకు ఇచ్చినందులకై మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. ఇక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదలలో భద్రపరచుమని, మీరు ఇచ్చిన విలువైన సమయంలో మీ మాటలు మేము ధ్యానం చేసుకొని చుండగా పరిశుద్ధాత్మ సహాయం చేయమని, మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కాపాడమని, రక్షించమని, ఏ ఒక్కరూ నశించిపోకుండా కృప చూపమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ప్రారంభం నుండి చివరి వరకు మాకు తోడుగా ఉండాలని ఆశపడుతూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 1 1 నుండి 7 వచనములు, వర్స్ 1 to 7 చదువుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వరకు ఉన్న అద్భుతమైన సందర్భాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి, చాలా పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. పిలువబడిన వారందరికీ దేవుడు పిలుపునిచ్చాడు. పిలిచాడు. దేవుడు పిలిచాడు. ఒక అద్భుతమైన పాఠం. పిలిచింది ఎందుకు? మనల్ని ఎవరైనా పిలిస్తే మనం ఆలోచిస్తాం, పిలిచింది ఎందుకు దేవుడు? ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. పోలీస్ వెహికల్ వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ దిగి ఒకసారి స్టేషన్కి రండి అంటే ఏం చేస్తారు? అర్థమైపోతుంది కదా, ఏదో అయ్యింది. పోలీస్ వెహికల్ వచ్చి ఇంటి ముందు ఆగి అర్జెంటుగా స్టేషన్కి రమ్మని పిలిస్తే ఏం చేస్తారు? టీవీ చూసుకుంటా కూర్చుంటారా? సో ఏదో జరిగింది, ఏమైంది సార్ అంటారు. లేదా అర్జెంటుగా మీరు రండమ్మా, స్టేషన్కి రండి అనగానే అలర్ట్ అవుతారా? లేదా అలర్ట్ అయిపోతారు. ఏమో అయ్యింది. లేదా అంబులెన్స్ వచ్చింది, ఇంటి ముందు ఆగింది, ఏం చేస్తారు చెప్పండి? అంబులెన్స్ వచ్చి ఆగింది మా ఇంటి ముందు, అర్జెంటుగా హాస్పిటల్ రమ్మని పిలుస్తున్నారేంటి? పిలిచిన వ్యక్తిని బట్టి మనకు ఆలోచనలు వేరువేరుగా హృదయంలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. పిలిచిన వ్యక్తిని బట్టి ఎవరైనా పిలిస్తే అలర్ట్ అయిపోతాం. ఎందుకు పిలిచాడు? ఉదయాన్నే అమ్మా అని పిలుస్తారు. మనకేం అర్థమవుతుంది? ఎవరో భిక్షాటన చేసుకునే వ్యక్తి వచ్చాడు, అమ్మా అని అడుగుతున్నాడు. దేవుని ప్రియ సంగమా, పిలిచింది ఎవరు? పిలిచింది ఎందుకు? అద్భుతమైన పాఠం. పరిశుద్ధ పౌలు గారి ద్వారా దేవుడు పిలువబడిన వారందరికీ అన్నాడు. పిలువబడిన వారందరికీ అట. ఎవరు పిలిచారు? హెవెన్లీ గాడ్. ఎవరి ద్వారా పిలుస్తున్నాడు? అపోస్తలుల ద్వారా. దేవుని సువార్త నిమిత్తమును ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు పిలువబడిన వారందరికీ. సో దేవుడు పిలిచాడు. ఎందుకు? పిలిచింది ఎవరట? దేవుడు. కానీ సమాజం ఎందుకో లైట్ తీసుకుంటుంది. మన ఫ్రెండ్ డోర్ బయట నుండి పిలవగానే ఏం చేస్తాము? వెంటనే వెళ్ళి
డోర్ తీస్తాం కదా. స్నేహితుడు. మనల్ని ఎవరైనా పిలిస్తే వెంటనే రియాక్ట్ అవుతాం కదా. మరి సర్వోన్నతుడైన దేవుడు పిలుస్తున్నాడు, కానీ సమాజం చల్లగా ఉంది, వినపడినట్లుగా ఉంది సమాజం. దేవుడు పిలుస్తున్నాడు, తన ప్రియ కుమారుని ద్వారా కూడా పిలిచాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. హెబ్రూస్ చాప్టర్ 1:1. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరుల ద్వారా మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కూడా తన ప్రియ కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రారంభం నుండి దేవుడు పిలుస్తూనే ఉన్నాడు, ఏదో ఒక రకంగా పిలుస్తున్నాడు. కానీ మనిషి కిమ్మనకుండా ఉన్నాడు. అందరికీ రియాక్ట్ అవుతాడు. ఫోన్లో టింగ్ అని సౌండ్ వస్తుంది, వాట్సాప్. వెంటనే ఏం చేస్తారు? నిద్రల్లో కూడా చూస్తారు. ఆ టింగుకు భాష ఏంటో, దేవుని భాషకు, దేవుని పిలుపుకు చలనం లేదు మనుషులకు. టింగ్ అనగానే అలర్ట్ అయిపోతారు. రింగ్ సౌండ్ వస్తుంది ఫోన్లో, వెంటనే చూస్తారు. ఎంత ఆశో! దేవుడు పిలిస్తే మనుషులకు ఆశ లేదు, ఆశ లేదు. పూర్వకాలమందు దేవుడు మన పితరుల ద్వారా ప్రవక్తల ద్వారా ప్రియ కుమారుని ద్వారా అపోస్తలుల ద్వారా పిలుస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎందుకు పిలుస్తున్నాడు? ఒక అంబులెన్స్ వచ్చి పిలిస్తే ఏమనుకుంటాం చెప్పండి? ఇంట్లో పొద్దున్నే మా డాడీ డ్యూటీకి పోయాడు, యాక్సిడెంట్ అయిందా ఏంటి అనుకుంటాం లేదా? ఇంట్లో నుంచి ఉదయాన్నే మా అబ్బాయి కాలేజీకి పోయాడు బైక్పై, వాడికి ఏమన్నా అయిందో లేదో అనుకుంటాం లేదా? అంబులెన్స్ రాగానే ఎన్నెన్ని ఆలోచనలు వస్తాయి ఒక్క పిలుపుకు. సపోజ్ పోలీస్ వెహికల్ వచ్చింది, అర్జెంటుగా మీరు స్టేషన్ రండి అంటే ఎన్ని ఆలోచనలు వస్తాయి. అబ్బాయి బయటికి వెళ్ళాడు, వాడేమన్నా యాక్సిడెంట్ చేశాడా? మా అమ్మాయి కాలేజ్ కానీ పోయింది ఇంకా రాలేదు, మా అమ్మాయికి ఏమైనా ప్రమాదమైందా? ఎన్ని ఆలోచనలు ఒక్క పిలుపుకు. కానీ హెవెన్లీ గాడ్ పిలిస్తే ఈ ప్రపంచం కిమ్మనకుండా ఉంది. ఎందుకో? పిలిచింది ఎవరు? హెవెన్లీ గాడ్. ఏం పని ఉంటుందబ్బా మనతో అనుకోవాలి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కదా, నాతో దేవుడికి ఏం పని? పిలిచింది ఎందుకు? అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు రాసిన 1 దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు చూద్దాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ దేవుడు ఎందుకు పిలిచారట? మనుషులను పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ దేవుడు నిన్ను పిలిచి నీ సొమ్ము ఇవ్వమ్మా అని ఎప్పుడు అడగలేదు. మనుషులంతా ఎలా ఉన్నారు ఇప్పుడు? అపవిత్రులుగా ఉన్నారు. ఈ అపవిత్రులుగా ఉన్న వారిని దేవుడు పిలుచుకుంటా ఉన్నాడు. ఎందుకంటే పిలిచింది ఎవరు? దేవుడు ఎలా ఉంటాడు? 1 Peter చాప్టర్ 1:14. పిలిచిన దేవుడు ఎలాగున్నాడో చూద్దాం. 1 పేతురు పత్రిక 1 Peter చాప్టర్ 1:14. నేను దేవుడు ఏమంటున్నాడు? దేవుని గురించి చెప్పుకుంటూ, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎవరట? ఏమనుంది దేవుని స్టేట్మెంటు? సో దేవుడు పరిశుద్ధుడైతే దేవుడి దగ్గర ఉండేవారు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు అపవిత్రులుగా ఉంటే దేవుడు వాడిని రప్పిస్తాడు. ఆ దేవుడిలో పిలిచాడు. ఎందుకు? పరిశుద్ధులుగా
అగుటకే, అగాలే. పిలిచిందెందుకు? పరిశుద్ధులుగా, పరిశుద్ధులు అగుటకే అని చూడండి తెస్సలోనిక పత్రికలో. పరిశుద్ధులు అగుటకే పిలిచింది ఎందుకట? పరిశుద్ధులు అగుటకే. కాలేజీకి ఎందుకు వెళ్తారు? విద్యావేత్తలు అగుటకే. అంటే ఇది టైం పడుతుంది, ప్రాసెస్ టైం పడుతుంది. పరిశుద్ధులు అగుటకే. ఎందుకు పిలిచాడు దేవుడు మనుషులను? మిమ్మల్ని తయారు చేసుకుంటాడు. ఎలా? దేవుడిలా. దేవుడు ఏమంటున్నాడు? నేను దేవుని గురించి చెప్పుకుంటూ, నేను పరిశుద్ధుడను. మరి మీరు పరిశుద్ధులా? ఈ మాట కొంచెం కఠినంగానే ఉంటుంది. పరిశుద్ధత అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అపవిత్రత అంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఎంత భిన్నంగా ఉంది చూడండి, ఎంత యాంటీగా. మనుషులకు పరిశుద్ధత అంటే ఇష్టం ఉండదు, దేవుడికి అపవిత్రత అంటే ఇష్టం ఉండదు. ఎలా మరి? పిలుస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచి? పూర్వకాలము నుండి పిలుస్తూ ఉంటే. వారంలో ఎన్ని రోజులు బైబిల్ పట్టుకున్నారు మీరు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. వారంలో ఎన్ని రోజులు? 7 రోజులు. బైబిల్ పట్టుకున్నారా? బైబిల్ను హత్తుకున్నారా? మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు దేవుడి దృష్టిలో. మేము ఎంత ఇంటలెక్చువల్సో, ఎంత జ్ఞానులమో మేము. దేవుడు పట్టేస్తాడు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కరోనా వెంటాడుతూ ఉంది ప్రపంచాన్ని. గుట్టుకు మనం చచ్చిపోతే దేవుడు అడుగుతాడు, ఎలా ఉన్నావమ్మా నీ జీవితంలో, ఎలా ఉన్నావయ్యా నీ జీవితంలో? అపవిత్రుడిగా ఉంటే గెట్ అవుట్ అంటాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. పరిశుద్ధులు అగుటకే దేవుడు పిలుచుకుంటా ఉన్నాడు. సో దేవుడు ఏం చేస్తాడు? మనలను మార్చుకుంటాడు. ఎలా మార్చుకుంటాడు? దేవుడు ఏమంటున్నాడు? దేవుని గురించి ఎలా ఉంది ఇంట్రొడక్షన్? నేను సెయింట్ అంటున్నాడు. సెయింట్ తెరిసా మీకు తెలుసా? మదర్ తెరిసా. ఆవిడ ఏమనింది? ప్రపంచం సెయింట్ అందా లేదా? ఎలా అయింది ఆవిడ సెయింట్? తన జీవితాన్ని దారపోస్తే ఏమైపోయింది ఆవిడ? సెయింట్ తెరిసా. తెరిసా కంటే ముందు ఏం పదం వచ్చింది? పరిశుద్ధ స్త్రీ. సెయింట్ మేరీ ఎవరు? మరియమ్మ. సెయింట్ పాల్ ఎవరు? పరిశుద్ధుడు. సెయింట్ మాథ్యూస్ ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడు. సెయింట్ ఆండ్రూస్ ఎవరు? క్రీస్తు శిష్యుడు. క్రీస్తు శిష్యుడు అయిన తర్వాత వచ్చిందా బిరుదు? క్రీస్తుకు ముందు వచ్చిందా చెప్పండి? క్రీస్తుతో స్నేహం చేస్తే, దొంగడితో స్నేహం చేస్తే ఏమంటాడు? వాడి బ్యాచి దొంగల బ్యాచ్రా అంటారు. తాగుబోతులు ఉంటారు, వాడితో ఫ్రెండ్స్ చేస్తే అంటారు అదంతా కూడా తాగుబోతుల బ్యాచి అంటారు లేదా? రాజకీయ నాయకులతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ బ్యాచి పొలిటీషియన్స్. అదొక పొలిటికల్ బ్యాచ్, అంత పొలిటీషియన్స్. దేవుని ప్రియ బిడ్డలారా ఆలోచించండి. దేవుడు ఎవరట? పరిశుద్ధుడు. పరిశుద్ధత అంటే ఎవరికైనా ఇష్టమా? ఆహా. దేవుడికేమో అపవిత్రత ఇష్టం ఉండదు. మరి ఏం చేద్దామని చెప్పండి. ఎంత క్రిటికల్గా ఉంది పిలుపు. పిలిచాడు, అందుకే దేవుడి దగ్గర రావడానికి చాలామందికి ఇష్టం ఉండదు. మీ నుంచి నాకేమొద్దు, ఒకటే మాట, పరిశుద్ధులగుటకే పిలుస్తున్నాను. ఎందుకంటే నేనెవరు? పరిశుద్ధుడను. మీరు నాతో పాటు ఉండటానికి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? పిలుచుకుంటున్నాను. మరి పరిశుద్ధులు ఎలా అవుతారు? లోకం బాగోలేదు, స్నేహితులు బాగోలేరు, వెదరు బాగోలేదు, ఎటు చూసినా కూడా పరిశుద్ధత అనే పదము కనపడదు. మీకు తెలుసో తెలీదు? ఎవరైనా మన కాలనీలోనికి వచ్చి ఇక్కడ సెయింట్స్ ఎక్కడ ఉంటారంటే చెప్తారా? ఇక్కడ సెయింట్స్ ఎక్కడ ఉంటారంటే అంటే ఏమంటారు? సెయింట్సా? సెయింట్స్ ఏంటి? వారెవరు? ఆ పదమే కొత్తగా కనబడుతుంది ఈ ప్రపంచానికి. దేవుడికి ఆ పదం కావాలి.
పేరు వెనక ఏమొస్తుంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది కాదు దేవుడికి కావాల్సింది. సెయింట్. పేరు వెనకాల ఏమొస్తుంది? డాక్టర్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి. దేవుడికి ఏం కావాలి? సెయింట్ కావాలి. మీ కాలనీలో సెయింట్స్ ఉంటారండి అంటే సెయింట్సా? వారెవరండి? కింద మీద చూస్తారు. ఇప్పుడు తెలుగులో అడిగామనుకోండి, మీ కాలనీలో పరిశుద్ధులు ఎక్కడ ఉంటారండి? పరిశుద్ధులా? కాలనీలోనా? ఎక్కడ పరిశుద్ధులండి బాబు? అపవిత్రమైన లోకంలో పరిశుద్ధులు ఉంటారా? అంటారా లేదా చెప్పండి. అందుకే ఈ పేర్లు మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ? హాస్పిటల్కు పెట్టుకుంటున్నారు. ఏమని? సెయింట్ తెరీసా హాస్పిటల్. ఎక్కడ పోయింది ఇప్పుడు పేరు? హాస్పిటల్కి పోయింది. సెయింట్ తెరీసా హాస్పిటల్ ఉందా లేదా? సెయింట్ మార్టిన్ స్కూల్లోకి పెట్టేసుకుంటున్నారు. ఏంటని? సెయింట్. ఇప్పుడు బడి ఏమైపోయింది? సెయింట్ అయిపోయింది. హాస్పిటల్ ఏమైపోయింది? సెయింట్. సెయింట్ పాల్ స్కూల్, సెయింట్ మేరీ స్కూల్, సెయింట్ యాన్స్ స్కూల్ ఉన్నాయా లేదా? ఇవన్నీ కూడా ఫేమస్. ఇప్పుడు సెయింట్ అనే పేర్లు ఎక్కడ కనబడుతున్నాయి చెప్పండి? గోడలకు, హాస్పిటల్స్కు. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? గోడలనా? తలుపులనా? స్కూళ్ళను దేవుడు పిలుస్తున్నాడా? దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పదం వింటేనే కొత్తగా ఉంటుంది. మరి ఎవరు పరిశుద్ధులు? ఈ పాపపు లోకంలో పరిశుద్ధులుగా ఎవరు తీర్చిదిద్దుతారు అనే ప్రశ్న పడుతుంది. ఈ పాపపు లోకంలో, ఈ అపవిత్రమైన లోకంలో పరిశుద్ధులు ఎవరు అసలు? పరిశుద్ధుని కూడా పాడు చేసే లోకం ఇది, తెలుసా మీకు? పరిశుద్ధుని కూడా పాడు చేసే మనుషులు ఉన్నారు. అంటే ఎక్కువ మెజారిటీ పీపుల్ ఎవరున్నారు? అపవిత్రంగా జీవించటానికి ఇష్టపడే వారే ఉంటారు. పరిశుద్ధంగా పవిత్రంగా ఉందాము అనుకునే మనుషులు ఎక్కడైనా కనబడతారా? దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచించండి. దేవుని మాటలు కొంచెం కఠినంగానే అనిపించిన ఇవన్నీ కూడా వాస్తవాలు. దేవుడు పిలిచాడు ఎందుకు? మీరు పరిశుద్ధులు కావాలని. పరిశుద్ధులగుటకే దేవుడు పిలుచుకుంటున్నాడు. మరి ఎవరిస్తారు ఆ పరిశుద్ధత? ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే నేను పరిశుద్ధుని అవుతాను, నేను మంచివాణ్ణి కాను అనే ఆలోచన మీకు రాకమానదు. నేను మంచివాణ్ణి కాను. నేను ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే నేను మంచివాణ్ణి అవుతాను, నేను ఎన్ని మంచి పనులు చేస్తే నాకు పరిశుద్ధత వస్తుంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్, మదర్ తెరీసా. ఆవిడ ఎన్ని సేవలు చేసింది. ఆవిడ జీవితం తెరిచిన పుస్తకం. సీక్రెట్స్ ఏమీ లేవు. ప్రపంచం ఆవిడని ఏమని చూసింది? అమ్మా అని చూసింది. ఆవిడని ఏమని పిలిచింది? అమ్మా అని పిలిచింది. ప్రపంచానికి నచ్చిన తర్వాత రోమ్ నగరంలో ఉన్న పోప్ గారు ఏం చేశారు? ఆవిడకు సెయింట్ అని బిరుదిచ్చాడు. అంటే మనుషుల దయ కూడా నీకు అవసరమే. దేవుడు ఏమన్నాడు? మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలి. మనుషుల దయ కూడా కావాలి, దేవుడి ఆశీర్వాదాలు కూడా కావాలి. మదర్ తెరీసా గారికి మనుషుల దయ కూడా ఉంది. ఆవిడని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఎందుకు? ప్రేమ, మంచితనము, పరిశుద్ధత కలిగిన థాట్స్, మేలు చేసే మంచి మెంటాలిటీ. ప్రపంచం చూసి ఆవిడని ఏమనిచ్చింది బిరుదు? పరిశుద్ధ స్త్రీ. దేవుని ప్రియ బిడ్డలారా, మరి పరిశుద్ధులుగా మరి ఉండుటకు పిలువబడినాం కదా. మరి మనల్ని ఎవరు పరిశుద్ధులుగా మార్చుతారు? పరిశుద్ధులగుటకే మనము పిలువబడ్డాం కదా. పరిశుద్ధులగుటకే మనము దేవుడి ద్వారా పిలువబడ్డాం కదా. మరి మనలను పరిశుద్ధులు చేసేది ఎవరు చెప్పండి? స్నేహితులు బాగోలేరు, లోకం బాగోలేదు. పరిశుద్ధులుగా చేసేవారు ఎవరు ఉంటారు చెప్పండి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే
ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమట, ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. ఏం చేస్తుంది? పిలిచింది ఎందుకు? పరిశుద్ధులనుగా తయారు చేసుకోవడానికి. దేవుడు నేను ఎందుకు పిలిచాడు? దేవుడు పరిశుద్ధపరచుకోవడానికి. మరి నీకు ఎవరు పరిశుద్ధత ఇస్తారు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరిస్తారు నీకు పరిశుద్ధత? లార్డ్ జీసస్ క్రైస్ట్. చాలా సింపుల్. మీకు సర్టిఫికెట్ ఎవరిస్తారు? ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత జేఎన్టీయా, అంతే కదా, అఫిలియేటెడ్ అదే కదా. సర్టిఫికేట్ ఊరికే వస్తుందా? 4 సంవత్సరములు కష్టపడితే కానీ రాదు కదా. పరిశుద్ధత కూడా అంతే. యేసు క్రీస్తుతో ఏం చేయాలట? నడవాలట. వారమంతా నడిచారా బైబిల్తో? ఆలోచించండి దేవుని ప్రియ బిడ్డ. అవకాశం ఇంకా ఉంది. ఇప్పుడే మనము చచ్చిపోలేదు. ఈరోజు మనం ఇంకా బ్రతికున్నాం. ఆపర్చునిటీని ముందే ఉంది. గతం గతః వదిలేయ్. ఇయర్ ఆఫ్టర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో. ఎవరు రాను నీతో పాటు. ఆయన పరిశుద్ధుడు చెప్పేసుకున్నాడు. నా దగ్గర రావాలంటే అమ్మాయి నీవు మాత్రం పరిశుద్ధ స్త్రీగా మారిపోవాలి, నీవు మాత్రం పరిశుద్ధుడిగా ఉండిపో, లేకపోతే నేను రానివ్వను చెప్పేశాడు. మరి ఎలా నన్ను ఎవరు పరిశుద్ధులుగా నన్ను తయారు చేస్తారు ప్రభువా అంటే ఎంత మంచి అద్భుతమైన జవాబు. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులను పవిత్రులనుగా, చదవండి, మనలను పవిత్రులనుగా చేసేదేంటి? యేసు రక్తము. బల్ల తీసుకుంటున్నావా? ద్రాక్షరసం అంటే అర్థమేంటి? యేసు నీ కోసం నా కోసం కార్చిన రక్తము. పరిశుద్ధపరచబడతావు. రొట్టె తింటున్నావు కదా, ఆ రొట్టె ఏంటి? క్రీస్తు శరీరము. ఆ రొట్టె తింటుంటే నీకేం రావాలి? బలము రావాలి. ఏం బలము? అపవిత్రమైన కార్యక్రమాలను వదిలేసే బలము రావాలి. జ్యూస్ తాగితే ఏమొస్తుంది? బలము. మరి యేసుక్రీస్తు రక్తం తాగితే నువ్వెంత బలవంతుడివిగా మారిపోవాలి, ఎంత పరిశుద్ధుడిగా మారిపోవాలి, ఎంత పవిత్రురాలిగా నీవు మారిపోవాలి చెప్పు. వెలుగులో నడిచిన ఎడల యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి, ఎలాంటి పాపమైనా పర్వాలేదు, ఎలాంటి పాపమైనా పర్వాలేదు, ప్రతి పాపం అంటే నీవు ఆ పాపం అనే లిస్ట్లో ఎన్ని రాసుకుంటావో రాసుకో. ప్రతి పాపం నుండి నిన్ను కాపాడి పరిశుద్ధుడిగా మార్చేది ఏంటి చెప్పండి ఇప్పుడు? యేసు రక్తము. అందుకే యేసు రక్తం అంటే అందరికీ ఇష్టం ఉండదు, కొందరికే ఇష్టం. బల్ల అనగానే చాలామంది చర్చిలో నుండి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. యేసు రక్తం వద్దా? వద్దు బ్రదర్. దేవుడు అంటాడు మీరు నాకొద్దు అంటాడు. రొట్టె వద్దా? వద్దయ్యా. రొట్టె అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు శరీరము. వద్దా? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రుడిగా మారవా సోదర సోదరి? పవిత్రురాలిగా మారవా సోదర సోదరి? ఆలోచించు. ఎంతకాలం ఇంకా? ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధపరచుటకే, నిన్ను పరిశుద్ధుడిగా మార్చటానికే. ఎవరి ద్వారా? తన ప్రియ కుమారుడి ద్వారా. ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల, నడిస్తే ఏమొస్తుంది చెప్పండి? మీకు తెలుసా? స్పీడ్ వాక్ ఉంటుంది, పోటీ, కప్ వస్తుంది. వస్తున్నారా? అదా నడిస్తే ఏమొస్తుంది? అది కూడా గేమే తెలుసా?
నడిచినా కూడా గేమే అది. కప్పు రెడీగా ఉంటుంది, చూస్తూ ఉంటే చప్పట్లు కొడుతూ కప్పిస్తారా? చప్పట్లు బాగా కొట్టావమ్మా చెప్పండి. చప్పట్లు కొడితే కప్స్ ఇవ్వరు. పరిగెత్తాలి. చప్పట్లు కొట్టేవారు చాలా ఉంటారు, చెప్పండి, ఉంటారు లేదా? పరిగెత్తేవారెందరు, యేసుతో నడిచేవారు ఎందరు. నడిచిన ఎడల ఏమొస్తుంది? పరిశుద్ధత. ఎవరితో నడిస్తే? యేసుతో. అతన్ని పక్కన పెట్టి ఎందరితో నడిచినా ఏమీ రాదు, ఆయాసం తప్ప. యేసుని పక్కన పెట్టుకున్నాడు, నీ జీవితం వెలిగిపోతుంది. నీవు పరిశుద్ధుడివిగా, పవిత్రురాలిగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతావు, దేవుడి సన్నిధిలో నిలిచిపోతావు. దేవుడు సంతోషపడతాడు నిన్ను చూసి. దేవుడే మనకు తోడుంటే ఎవరి తోడు అక్కర్లేదు. ఈ ప్రపంచంలో ఎవరి తోడు అక్కర్లేదు. దేవుడు తోడు లేకపోతే ఈ ప్రపంచమంతా నీతో పాటు ఉన్నా కూడా దేర్ ఈజ్ నో యూజ్. దేవుణ్ణి పక్కన పెట్టి ప్రపంచమంతా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ప్రయోజనం ఏమీ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకం సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నేను లోకాన్ని సంపాదించినట్టు దేవుడు ఏమంటాడు? నువ్వు యేసును సంపాదించుకోలేవు బిడ్డ అంటాడు. నీలో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. నేనేమో పరిశుద్ధుడిని, మన ఇద్దరికి సెట్ కాదు, వెళ్ళిపో అమ్మ అంటాడు. దేవుడు ఎవరు? నేను పరిశుద్ధుడను. నువ్వు ఎలా ఉండాలి? నేను కూడా పరిశుద్ధుడినే అని వెళ్ళాలి దేవుడి దగ్గరికి. నేను లోకాన్ని సంపాదించాను దేవుడా అని వెళ్తే ఏమంటాడు? గెట్ లాస్ట్, గెట్ అవుట్. నీవు నాకు వద్దయ్యా అంటాడు. నేను పరిశుద్ధుని. నా ఇంట్లో ఎవరు ఉండాలి? పరిశుద్ధులే ఉండాలి. సెయింట్స్ ఉంటారు అక్కడ, అందరు పరిశుద్ధులు ఉన్నారు. వారికి నీకు సెట్ కాదు. నువ్వేమో సినిమా చూస్తానంటావు, వారేమో నేను చేస్తూ ఉంటానంటారు. నిజంగా మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తుతో స్నేహం చేస్తే ఇక మీరు ఎవరితో కూడా సెట్ కారు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని రుచి చూస్తే, ఈ పరిశుద్ధ గ్రంథంతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇక మీరు ప్రపంచాన్ని వదిలేస్తారు. దీనికోసం పరిశుద్ధ గ్రంథం అంటే ఎవరో కాదు, క్రీస్తు యేసు. పరిశుద్ధ గ్రంథం అంటే ఎవరు? యేసుక్రీస్తు. మళ్ళీ చదవండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం. అయితే ఆయన ఎలా ఉన్నాడట? ఎక్కడున్నాడు చెప్పండి? వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన ఏం చేస్తారట? దేవుడు మనం ఒప్పేసుకుంటే ఏం చేస్తారట? ఎవరు క్షమిస్తారు చెప్పండి? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎంత మంచి అవకాశం చూడండి. ఎందుకు పిలిచాడు? పాపములను క్షమించటానికి. పాపాలు క్షమించిన తర్వాత ఆ వ్యక్తి ఏమైపోతాడు ఇప్పుడు చెప్పండి? పరిశుద్ధుడు. పాపాలన్నీ తీసేస్తాడు, శుభ్రంగా స్నానం చేపిస్తాడు, తన పవిత్ర రక్తంతో కడిగేస్తాడు. అప్పుడు నువ్వేమైపోతావు చెప్పు? పరిశుద్ధుడవు. ఎంత మంచి ఆపర్చునిటీ. అది ఎలాంటి పాపమైనా సరే ఒక్కసారి క్రీస్తు యేసు దగ్గరికి వచ్చి మోకరించి ఒప్పుకుంటే మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగాను చేయును. ఒకసారి నీవు పవిత్రుడిగా మారిన తర్వాత నీ పేరేమొస్తుంది ఇప్పుడు దేవుని దృష్టిలో? పరిశుద్ధుడు. చాలా సులభం. పరిశుద్ధుడు అని పిలిపించుకోవడం చాలా సులభం. ఎందుకంటే పాపాలన్నీ తీసేసిన తర్వాత నీవు ఏమైపోతావు? పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడు. అలాగే మూట కట్టేసుకుంటే ఏమైపోతుంది? పాపాలన్నీ డే బై డే పెరుగుతూ ఉంటాయి. బ్యాంకులో ఎఫ్డీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. తెలుసా మీకు? బ్యాంకులో ఒక 5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది.
సో మూట అక్కడ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చింది. పాపాల మూట ఇప్పుడు ఏం చేయాలి? వదిలేసుకోవాలి. సో పరిశుద్ధుడు అవ్వడం చాలా సులభమా కష్టమా చెప్పండి? చాలా సులభం. దేవుడు మనుషులను కష్టపెట్టాడు. దేవుడికి అందరూ కావాలి, అందరూ కావాలి. రోమపత్రిక 1వ అధ్యాయము ముగించుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, 1 నుండి 7 వచనాలు కలిసి ఉంటాయి. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. పరిశుద్ధులుగా దేవుడు ఎందుకు పిలిచాడు ఇప్పుడు చెప్పండి? ఆన్సర్, పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. దేవుడు ఎందుకు పిలిచాడు మనుషులను? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుడు మనల్ని పిలిచి ఇప్పుడు మనం చూస్తుంటే మనం ఇప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మీకు ప్రశ్న వస్తుంది, ప్రపంచమంతా పాడైపోయింది, మేము ఇప్పుడు ఎలా ఉండగలం పరిశుద్ధులము అని, పరిశుద్ధంగా మేము ఎలా జీవించగలము అనే ఆలోచన మీకు రాకమానదు. ప్రపంచం ఏం బాగోలేదు, ఎటు చూసినా మోసం, ఎటు చూసినా దగ, అపవాది మాయ చేస్తాడు. అపవాది ఏమంటాడు? ఇది నీ వల్ల అవుతుందా అంటాడు. దయ్యం ఏమంటాడు? అని ఇది నీ వల్ల కాదు, వదిలేయ్ అంటాడు. మనుషులను ఏం చేస్తుంది? దయ్యం నిరుత్సాహపరుస్తుంది. అపవాది ఏం చేస్తుంది? మాయ చేస్తుంది. మాయ. వాడి మాటలు నమ్మొద్దు, దేవుడి మాటలు నమ్మాలి. దేవుడి మాటలు నమ్మాలి. కొరింథీ పట్టణము మంచి పట్టణము కాదు. కొరింథీ పట్టణము మంచి పట్టణం కాదు. 1 Corinthians chapter 6. కొరింథీ పట్టణము మంచి పట్టణం కాదు. కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1 Corinthians chapter 6. ఎలాంటి భయంకరులు ఉంటారంటే ఆ కొరింథీ పట్టణంలో. ఉంచుకుందాం త్వరగా. కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. ఏమన్నది బైబిల్లో? ఎంత బాగా చెప్తుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. ప్రపంచం ఎలా ఉంది ఇప్పుడు? మోసపోయేటట్లుగా ఉంది కాదు. ప్రపంచంలో ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఈ జాబితా ఉందా లేదా? ప్రపంచమంతా ఇప్పుడు ఎలా ఉంది? ఈ జాబితా ఉందా లేదా చెప్పండి. ఈ లిస్టులో ఉన్న పీపుల్ ఎక్కడ ఉన్నారు చెప్పండి, ఉన్నారా లేదా? దొంగలైనను, లోబులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఈ లిస్టులో ఉన్నవారు ఈ లోకంలో లేరా చెప్పండి, ఉన్నారా లేదా? మన స్నేహితుల్లో కూడా ఉండే ఉంటారు. ఉండరా? ఉండే ఉంటారు. ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు తాగడం. ఇది ఫ్యాషన్. సాటర్డే సండే వస్తే వీకెండ్స్లో ఆడ మగ కలిసి తాగుతూ ఉన్నారు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కొరింథీలో ఎవరున్నారు? కొరింథీ పట్టణంలో బ్యాడ్ క్యారెక్టర్ పీపుల్ అంతా అక్కడ ఉన్నారు. కానీ వారిలో కొందరు క్రీస్తును అంగీకరించి పరిశుద్ధపరచబడిన వారై కడుగబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎలాంటి బ్యాడ్ వెదర్లో కూడా గుడ్ పీపుల్ ఉన్నారు. అపవిత్రుల మధ్య ఉన్న వారిని కూడా దేవుడు ఏం చేశాడు? కడిగేసుకున్నాడు. మన చుట్టూ మంచివారు ఉండాల్సిన అవసరం లేదు. నీ మంచితనం ఏది? నీ క్వాలిటీ ఏంటి? నీ క్వాలిటీ లేదా? నీకు లక్షణాలు, మంచి లక్షణాలు లేవా?
స్నేహితులు పాడు చేశారంటారు. స్నేహితులు పాడు చేస్తే పాడైపోతావా? కొరింథీ పట్టణంలో ఎవరున్నారు? అన్యాయస్తులు ఉన్నారు, దొంగలున్నారు, లోబులున్నారట, త్రాగుబోతులున్నారు, దూషకులున్నారు, దోచుకొని వారున్నారు. వీరందరూ దేవుని రాజ్యమునకు వారసులు కారు. అంటే అపవిత్రులు. మరి పరిశుద్ధులు ఎవరు? కడగబడాలి. నీవు సెయింట్గా మారాలంటే కడగబడాలి. నువ్వు సెయింట్గా మారాలంటే క్రీస్తుతో నడవాలి. నడిస్తే ఎన్ని లాభాలు చెప్పండి? యేసుక్రీస్తుతో నడిస్తే ఎన్ని లాభాలు? క్రీస్తు క్వాలిటీస్ అన్నీ వచ్చేస్తాయి. మంచి ఫ్రెండ్షిప్ చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. క్రీస్తుతో నడిస్తే క్రీస్తు క్వాలిటీస్ వస్తాయి. డిజైపుల్స్తో నడిస్తే డిజైపుల్ క్వాలిటీస్ వస్తాయి. ప్రవక్తలతో ఉంటే ప్రవక్తల కాలంలో వాళ్ళ క్వాలిటీసే ఉంటాయి. యేసుక్రీస్తుతో శిష్యులు స్నేహం చేశారు. యేసుక్రీస్తు ఆరోహణమే వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తుతో ఫ్రెండ్షిప్ చేసిన ఆ డిజైపుల్స్కు ఎవరి క్వాలిటీస్ వచ్చాయి? క్రీస్తు క్వాలిటీసే వచ్చాయి. యేసుక్రీస్తు శిష్యులతో సహవాసం చేశాడు కదా. శిష్యులు క్రీస్తు యేసుతో నడిచారు కదా. నడిచిన ఎడల మీరు పరిశుద్ధులు. ఆపర్చునిటీ మీ ముందుంది. నడిస్తే గిఫ్ట్, నడవకపోతే హార్ట్ అటాక్. చాలామంది మార్నింగ్ వాక్ ఎందుకు చేస్తారు చెప్పండి? ఫిట్గా ఉండటానికి. ఆరోగ్యము మహాభాగ్యము. క్రీస్తుంటే ఎంత భాగ్యం. మనము నడిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి? చాలా లాభాలు ఉన్నాయి కదా. సో యేసుతో నడిస్తే ఏమైపోతాం? పవిత్రులుగా మారిపోతాం. కనుక పరిశుద్ధులు అవడం కష్టమేమీ కాదు. కొరింథీలో వెరీ వెరీ బ్యాడ్ క్యారెక్టర్ పీపుల్ ఉన్నా అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధులు కూడా ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియు కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అకయ యందంతటనున్న పరిశుద్ధులందరికీ చాలా. కొరింథీ సిటీలో ఎవరున్నారు చెప్పండి? ఇంతకుముందు ఎవరుండే? భయంకరులు కదూ. భయంకరులు ఉన్న దగ్గర ఎవరున్నారు? పరిశుద్ధులు కూడా ఉన్నారట. పరిశుద్ధులందరికీ పౌలు గారు ఏమని చెప్తున్నాడు? మీకు శుభము అంటున్నాడు. చూడండి, అకయందంతటనున్న పరిశుద్ధులందరికీ అంటే కొరింథీ సిటీలో ఎవరున్నారు? సెయింట్స్ ఉన్నారు. మీ సిటీలో సెయింట్స్ ఉన్నారమ్మా అంటే సెయింట్సా? వారెవరండి? మాకు మదర్ తెరిసా ఒకటే తెలుసు హైదరాబాద్ మహానగరంలో. ప్రస్తుతం ఆవిడ లేదు. మాకు తెలిసిన సెయింట్ ఉంది. ఏంటంటే సెయింట్ మార్టిన్ స్కూల్, సెయింట్ యాన్ స్కూల్. సెయింట్ పరిశుద్ధత. హాస్పిటల్ పెట్టుకుంటున్నారు. పరిశుద్ధ హాస్పిటల్ అది. దేవుడు అంటున్నాడు మీరు తగిలించుకోవాలి అంటున్నాడు. మీరు మారిపోవాలి సెయింట్స్గా. మీరు పరిశుద్ధులు. మీ పేరు ముందు ఏముండాలి? సెయింట్. దేవుడు ఎవరట? సెయింట్. నేను పరిశుద్ధుడను అన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును. ఛాన్స్ లేదు. నీ పేరు ముందు పరిశుద్ధుడు అని పడాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎలా క్రీస్తుతో నడిస్తే అయిపోతావు. వెరీ సింపుల్, చాలా ఈజీ. యేసుక్రీస్తుతో నడిస్తే పరిశుద్ధుడిగా మారిపోతావు. ఒకప్పుడు సౌలు పౌలుగా మారలేదా? అవకాశం మన కళ్ళ ముందు ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, కొరింథీలో ఎవరున్నారు? పరిశుద్ధులు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి ఆ రోజుల్లో ఎవరున్నారట? ఫిలిప్పీలో పరిశుద్ధులు ఉన్నారట. అంటే ఫిలిప్పీలో ఎవరున్నారు? సెయింట్స్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న
ఎఫ్ఎస్సిలో ఎవరున్నారట? ఉన్నారా? ఉన్నారు. దేవుని కష్టం ఊరికే పోదు. యేసుక్రీస్తు ఎవరు? న్యాయాధిపతి. ఎదుట మనమందరం లైన్లో ఉండాలి. క్రీస్తుతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎంత ధైర్యంగా వెళ్ళగలం యేసుతో పాటు. క్రీస్తు అంటేనే అందరికీ దడదడలు ఆడిపోతుంది. ప్రపంచానికి యేసుక్రీస్తు అంటే ఎంత భయమో. అందుకే క్రీస్తు యేసుతో నడవరు. అతను డిసైడ్ చేస్తాడు ఏమని? నీవు పరిశుద్ధురాలివమ్మా, నీవు పరిశుద్ధుడవు, నీవు నాతో నడిచావు కదా, నేను నిన్ను కడిగాను కదా, నా రక్తంతో నిన్ను తుడిచాను కదా, నేను నిన్ను పవిత్రునిగా చేసుకున్నాను కదా. యేసుక్రీస్తుతో డైలీ నడిస్తే ఆ ధైర్యమే వేరుంటుంది, ఆ డేరే వేరుంటుంది. దూరంగా ఉంటున్నామంటే అపవిత్రుడివా? ఎఫెసులో ఎవరున్నారు? పరిశుద్ధులు. ఫిలిప్పీలు ఎవరున్నారు? పరిశుద్ధులు. కొరింథీయులు ఎవరున్నారు? పరిశుద్ధులు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 32. సకల ప్రదేశంలో సంచారం చేయుచు పేతురు ఏం చేశారట? లుద్దాలో కాపురం ఉన్న ఎవరి దగ్గరకు వచ్చాడు? లుద్దాలో ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? ఉన్నారా? మీ కాలనీలో ఉన్నారా అని అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతారు, కింద మీద చూస్తారు. ఈ కాలనీలో సెయింట్స్ ఉంటారంటే, సెయింట్సా? ఇక్కడ ఉండరండి సెయింట్స్. మరి పరిశుద్ధులు ఉన్నారా? వారా? పరిశుద్ధులు ఇక్కడ ఉంటారండి. పరిశుద్ధులు ఈ రోజుల్లో పరిశుద్ధులు ఉంటారా బ్రదర్ అంటారు. పరిశుద్ధులు అంటే ఎవరు? చూద్దాం. క్రీస్తుతో సహవాసము చేసిన వారు అనగా క్రైస్తవులే సెయింట్స్. చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీలో ఎవరున్నారట? కొలస్సీలో ఉన్నారు ఎవరు? సెయింట్స్. అనగా మీకు అర్థం కావడానికి చెప్తున్నాడు. అనగా విశ్వాసులు అంటే అర్థం ఏంటి? క్రిస్టియన్స్. విశ్వాసులు అంటే ఎవరు? సెయింట్స్. క్రైస్తవులు అంటే ఎవరట? పరిశుద్ధులు. చాలామంది క్రైస్తవుడు అని చెప్పడానికి సిగ్గుపడతారు కదా. అది చాలా గ్రేట్. కొలస్సీలో ఎవరున్నారు? పరిశుద్ధులు. అనగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు. విశ్వాసులు ఎవరు ఇప్పుడు చెప్పండి? విశ్వాసులు ఎవరు? క్రిస్టియన్స్ అంటే ఎవరు? పరిశుద్ధులు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వింటున్నాను. విశ్వాసులంటే ఎవరు? పరిశుద్ధులంటే ఎవరు? దేవుని నమ్మినవారు, యేసుక్రీస్తుతో నడిచినవారు. సో విశ్వాసులకు పరిశుద్ధులు అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును అనే మాట రాయబడింది. చూశారు కింద చూడండి, నంబర్ 4 కింద ఫుట్నోట్ చూడండి, దానికి మీనింగ్ ఏంటో. విశ్వాసము అంటే మీనింగ్ చూడండి కింద 4వ ఫుట్నోట్లో ప్రేమ అనే అర్థం. విశ్వాసిలో ఏముండాలట? ప్రేమ అని పాఠాంతరము. విశ్వాసులు క్రిస్టియన్స్ ఎవరు? విశ్వాసులు. క్రిస్టియన్స్ ఎవరు? పరిశుద్ధులు. క్రిస్టియన్స్ ఎవరు? ప్రేమ కలిగిన వారు. ఎక్కువ ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? క్రిస్టియన్స్ దగ్గరే ఉంటుంది. విశ్వాసం అంటే ఏంటి? ప్రేమ. ఎక్కువగా సోషల్ వర్క్ చేసేవారు ఎక్కువగా క్రిస్టియన్సే ఉంటారు. ఈ సోషల్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఈ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా చేసేది క్రిస్టియన్సే. ఉచితంగా
మందులు సరఫరా చేసేది క్రిస్టియన్సే. ఉచితంగా మన ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా కట్టించేది కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా చేసేది ఎవరు? ఒక క్రిస్టియనే, అంటే పరిశుద్ధుడు. సో మనం ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే మనకి ఇప్పుడు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంట? పరిశుద్ధులు అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసము. పరిశుద్ధులు అందరంటే దేవుని కోసం బ్రతికే వారి ఎడల మనం ఎలా ఉండాలట? ప్రేమ కలిగి ఉండాలి. దేవుని కోసం బ్రతికే వారు ఎవరు? క్రైస్తవులు. వారందరి ఎడల మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే పని చేసేవారిగా ఉండాలి. ప్రేమ అంటే పనియే పూజనీయం. పని చేసేవారిగా మనం ఉండాలి. పరిశుద్ధులందరికీ మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి. సేవకులకు మనము సహకారులుగా ఉండాలి. పరిచర్యని ముందుకు నడిపించే పిల్లర్స్గా మనం ఉండాలి. పెద్ద సబ్జెక్టు, టైం అయిపోయింది. దేవుడు ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులగుటకే. అంటే టైం పడుతుంది. నువ్వు మెల్లిమెల్లిగా మారుతావు. అంత ఈజీగా మారుతావా? మెల్లిమెల్లిగా ఎల్కేజీ నుంచి పీజీ వచ్చేసరికి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి. తెలుసా? కొందరికి గుండె అయిపోతుంది చదివి. ఎల్కేజీ టు పీజీ మధ్యలో చాలా సుదీర్ఘ ప్రయాణం. పరిశుద్ధులగుటకే వచ్చేసే క్రీస్తు పాటు నడువు. డే బై డే పవిత్రురాలిగా పరిశుద్ధుడిగా మారిపోతావు. అవకాశం ఆయన నీకు ఇస్తున్నాడు. ఆపర్చునిటీ దేవుడు నీకు ఇచ్చాడు. పిలిచింది ఎందుకు చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధపరచటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు వస్తే నీవు పరిశుద్ధుడు అయిపోతావు. వస్తేనే నడిచిన ఎడల అని రాశాడు దేవుడు. అందుకని నడిచిన ఎడలనే యేసుక్రీస్తు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నడిస్తేనే లాభం సుమా, నడిస్తేనే. సో పిలిచింది ఎందుకు? నువ్వు అందంగా ఉన్నావని కాదు, డబ్బు ఉందని, అంతకంటే కాదు. ఇవన్నీ దేవుడిచ్చినవే. నేను పిలిచింది ఎందుకు? నిన్ను పరిశుద్ధపరచటానికి. పిలిచింది ఎందుకు? పవిత్రపరచటానికి. ఒక మంచి తీర్మానంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎఫెసులో ఉన్నారు, ఫిలిప్పీలో ఉన్నారు, కొరింథీలో ఉన్నారు, లుద్దాలో ఉన్నారు, యొప్పేలో ఉన్నారు, ప్రపంచమంతా చాలామంది ఉన్నారు. కానీ వారికి తెలియదు మేము సెయింట్స్ అని తెలియదు. యేసుక్రీస్తుని నమ్మావో నీవు పరిశుద్ధుడవు, అంతే. గ్రేట్గా ఫీల్ కావాలి. నీవు పరిశుద్ధురాలివి, నీవు పరిశుద్ధుడు. ఎందుకు? యేసుక్రీస్తుతో ఉంటున్నావు కదా, క్రీస్తు యేసుతో సహవాసం చేస్తున్నావు కదా. నీకు భయం ఎందుకు? ఆయన నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు వచ్చేసి సరెండర్ అయిపో. ఒక మంచి తీర్మానంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, ప్రియ పరలోకపు కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి తండ్రి మమ్మల్ని పిలిచినందుకు మీకు స్తోత్రం. పిలవడమే కాదు ప్రభువా, మా రక్షకుడు మీ ప్రియకుమారుని పవిత్ర రక్తము ద్వారా కడిగినందుకు స్తోత్రములు తండ్రి. మా పాపాలు అన్నీ కావు, భయంకరులము తండ్రి. క్షమించావు తండ్రి. క్రీస్తు యేసు పవిత్ర రక్తము ద్వారా కడిగి తండ్రి ప్రభువా పవిత్రపరుచుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీకు స్తోత్రములు దేవా. మీ మాటలు మీ పిల్లలు విన్నారు. ఆత్మీయంగా బలపరచండి. ఇంకా లోతుగా ఇంకా ఆలోచించి తండ్రి మంచి తీర్మానంతో ప్రభా ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి ప్రభా. యేసుక్రీస్తుని నమ్మిన వారంతా కూడా పవిత్రులుగా పరిశుద్ధులుగా ఈ లోకాన్ని తండ్రి వెలిగించే పిల్లలుగా ఉండాలి. ప్రేమ కలిగిన వారిగా ఉండాలని ఆశపడ్డారు. అవును తండ్రి, విత్తబడిన వాక్యము గొప్పగా ఫలింపచేయమని ప్రార్థిస్తూ మరి తండ్రి కార్యక్రమంలో మీరు మాకు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి ఆత్మీయ సహాయతను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరికి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం.